హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎగ్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకే విధంగా చేస్తూ ఉంటాం కదా. రైస్లోకైనా, చపాతీకైనా, దేనికైనా సరే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నాను. వీటిని ఉడికించి పై తొక్కు తీసి ఇలా కట్ చేసుకుంటున్నాను. లోపల ఎల్లో పార్ట్ పక్కన పెట్టుకొని వీటిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా మీ ఇష్టం. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. కళాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా. ఇది వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వీటిని కాసేపు వేయించండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. నేను 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీకు ఇంకా ఫ్రై ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు మగ్గనివ్వండి. మీకు ఆయిల్ సరిపోలేదనుకుంటే వేసుకోవచ్చు. నాకు ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోయింది. ఇవి మెత్తగా మగ్గే వరకు వేయించండి. స్టవ్ హైలో పెట్టినా పర్వాలేదు. దగ్గరుండి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించాలి. ఇది వేగిన తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసాను. తగినంత సాల్ట్ వేసాను. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, దానిని బట్టి వేసుకోండి మీ కారానికి తగినట్లుగా. ఇది ఇలా వేయించిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి వీటిని కాసేపు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న ఎల్లో పార్ట్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇది వెజ్ బిర్యానీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.